విభజించబడింది. ఆ సమయంలో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా విషయాల్ని కోల్పోయాయి. అలా కోల్పోయిన విషయాల్లో ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన ఒక విషయం భద్రాచలం. సో ఇంకా కోదండరామస్వామి యొక్క వైభవం ఆంధ్రప్రదేశ్లో చూడలేమా అనుకున్నప్పుడు అందరికీ తట్టింది ఒంటిమిట్ట. కడపకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఒంటిమిట్ట అనే ప్రాంతంలో కోదండరామస్వామి యొక్క ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న మూర్తుల్ని ప్రతిష్ఠ చేసింది సాక్షాత్ జాంబవంతుడే అంట. భద్రాచలాన్ని కోల్పోయిన సమయంలో ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయం గురించి అప్పుడే చాలా మందికి అవగాహన కూడా కలిగింది. మరి ఇవాళ మన యాత్ర ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి. రాజంపేట నుండి కడపకి వెళ్లే దారిలో మనకు కనిపిస్తుంది ఈ ఒంటిమిట్ట అనే ప్రాంతం. ఈ ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఇక్కడ ఈ ఆలయం